పేరుంది, నీకు మంచి విలువ ఉంది, నీ కుటుంబానికి మంచి గౌరవం ఉంది, మరి ఎందుకు అలా తయారయ్యావు? నీ జీవితాన్ని చేజేతులారా ఎందుకు నాశనం చేసుకున్నాం? కొరింథీకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టల వలె ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలి ఉండెను. దేహంతో జరిగించిన ప్రతిదీ క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. జాగ్రత్తగా మనం బ్రతకాలి. ప్రభు ఇచ్చిన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుడి పరువు నిలబెట్టాలి. 2 నీ తల్లిదండ్రుల పరువు నిలబెట్టాలి. 3 నీ అత్తమామల పరువు నిలబెట్టాలి. 4 నీ భర్త పరువు నిలబెట్టాలి. 5 నీ సంఘం పరువు నిలబెట్టాలి. 6 నిన్ను రక్షణ ఇచ్చి నడిపిస్తున్న సేవకుడు పరువు నిలబెట్టాలి. అంతేకాని ఏదో మన శరీరం చెప్పినట్లుగా మనం జీవిస్తే సావునకు సిద్ధపడిందట ఈ శరీరం, మరణానికి తీసుకెళ్ళిపోతుందట. ఎంత భక్తి చేసి ఆ నరకంలోకి వెళ్ళిపోతావా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యానికి వెళ్ళండి అనే జాబితాలో ఉంటావా? శపింపబడిన వారులారా సాతాను వాడు దూతకి నియమించిన నిత్య నరకానిలోనికి వెళ్ళండి అనే జాబితాలో ఉంటావా? అంటే మేకలా ఉంటావా, గొర్రెలాగా ఉంటావా? అక్కడ నేను గొర్రెనేనండి, మరి మేకలతో కలిస్తే మేకవైపోవా?